హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి. అందరూ ఊర్లెళ్ళి వచ్చేసారా? లేదంటే ఇంకా క్యాంప్‌లోనే ఉండి ఎంజాయ్ చేస్తున్నారా అనేదైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే ఒక 2 వీక్స్ హ్యాపీగా మా మమ్మీ వాళ్ళ దగ్గరికెళ్ళి వచ్చేసాను కూడాను. వచ్చేసరికి ఇంకా ఇల్లు చూస్తే ఏముంది, ఒక 2 వారాలు కాదు 2, 3 రోజులు ఇంట్లో లేకపోతే ఇల్లు ఎట్లుంటది? అలాంటిది 2 వారాలు లేకపోతే ఎలా ఉంటుందో చెప్పండి. సో వచ్చి రాంగానే క్లీనింగ్ స్టార్ట్ చేశాననమాట. సో ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను. వెళ్ళినప్పుడు మనం ఎంత హ్యాపీగా వెళ్తామో వచ్చినప్పుడు అంతే బాధతో వస్తాము. ఒకటి అమ్మ వాళ్ళని మిస్ అవుతున్నామని, ఇంకొకటి ఈ ఇంటిని ఎట్లా క్లీన్ చేసుకోవాలి అమ్మ బాబోయ్ అని చెప్పేసి అనిపిస్తుంది. అన్ని రోజులు ఇంట్లోనే ఉంటాం, ఏ పని చేయకుండా ఉంటాం, అది కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే. సో మన ఇంటికి వచ్చేసరికి అన్నీ మనమే చేసుకోవాలి కాబట్టి సో హౌస్ క్లీనింగ్ అంతా చేసుకున్నాను అనమాట ఫస్ట్ 2 డేస్. సో సండే రోజు మొత్తం ఇంకా దేవుడి క్లీనింగ్ పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే దేవుడి ఫొటోస్ అవన్నీ కూడా తీసి పెట్టేసాను అనమాట. ఏవైతే చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయో అవన్నీ కూడా తీసి పెట్టేసుకున్నాను. అండ్ ఆ ప్లేస్ని కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను అనమాట. సో ముందు సిల్వర్ ఐటమ్స్ తర్వాత క్లీన్ చేద్దాము. ఫస్ట్ అయితే ఫొటోస్ వీటికి ఈ ముందు తుడిచేసుకొని బొట్లు పెట్టేసుకుంటే ఆ తర్వాత సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ అవన్నీ చేసుకోవచ్చు అని చెప్పేసి ముందుగా దేవుడికి పెట్టిన బొట్లు ఉంటాయి కదా, సో వాటిని రిమూవ్ చేస్తున్నాను అనమాట. అవి ఆల్రెడీ డ్రైగా ఉంటాయి కాబట్టి ముందు క్లాత్ పెట్టుకున్నాను. చేతితో ఇట్లా అనేస్తే మనకు వచ్చేస్తాయి. నాదేమి అంత పెద్ద పూజ గదేమి కాదు. అండ్ ఫొటోస్ కూడాను అంత ఎక్కువ ఏమి ఉండవన్నమాట. ఎందుకంటే మేము ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్స్ అవుతాం కాబట్టి ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అన్నట్టుగా చాలా కొంచెమే పెట్టుకుంటాను. ఏవైతే ఇప్పుడు తీసిన బొట్లు అవన్నీ ఉన్నాయో ఏదైనా ఒక తొక్కని ప్రదేశంలో మీరు వేసేయచ్చు, ఏదైనా మొక్క మొదట్లో కానీ అట్లాంటి దాంట్లో వేసేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను 2 క్లాత్స్ పెట్టుకుంటాను అనమాట. ఒకటి డ్రై క్లాత్, ఒకటి వెట్ క్లాత్ అనమాట. సో ముందు తడి చేసి ముందు ఫొటోస్ అన్నీ ముందు క్లీన్ చేసేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక డ్రై క్లాత్ తోటి మళ్ళీ అన్నీ కూడా తుడుచుకుంటాను అనమాట. ఇలా చేస్తే ఏంటంటే మనకి అవన్నీ ఫొటోస్ అన్నీ గ్లాస్ ఫ్రేమ్తో ఉంటాయి కాబట్టి తడి ఒకటి అలా క్లీన్ చేసి వదిలేస్తే మచ్చలు డాగుల్లాగా కనిపిస్తాయి. అట్లా కల్పించకుండా ఉండాలంటే కంపల్సరీగా తడి క్లాత్ పైన పొడి క్లాత్ తోటి కంపల్సరీగా తుడుచుకుంటేనే బాగుంటుంది. మంచిగా షైనింగ్గా కూడా ఉంటాయి అన్నమాట ఫొటోస్ అనేటివి. సో ఇప్పుడు పొడిగుడ్డతోటి ఫొటోస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. సో వన్స్ క్లీనింగ్ అయిపోయినాక బొట్లు పెట్టుకోవాలన్నమాట. వీటి బొట్లు పెట్టుకునేటప్పుడు కూడాను ఆ బొట్టులోని కొన్ని గంధంలో కొన్ని మిక్స్ చేస్తానన్నమాట. అవేంటో కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే గంధంలోని ఈ జవ్వాదుని అయితే వేస్తానన్నమాట. ఇది వేయడం వల్ల మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది, ఒక టెంపుల్ ఫీల్ వస్తుంది అనమాట మనకి. అండ్ దాంతో ఈ పర్ఫ్యూమ్ కూడా యాడ్ చేస్తాను. ఇది లావెండర్, మనకి జాస్మిన్, రోజు ఇట్లాంటివన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇక్కడ గోదర్ భారతి చందనం యూస్ చేస్తున్నాను. సో బాగుంది ఇదైతే. సో ఏ పూజా స్టోర్లోనైనాను ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఒకసారి ఆ పర్ఫ్యూమ్ కూడా ట్రై చేయండి. సో మంచిగా ఒక టెంపుల్ డివోషనల్ ఫీల్లో మంచిగా అనిపిస్తుంది అనమాట ఆ పూజ ఏరియా అంతా కూడాను. సో కొంచెం చందనం తీసుకుంటున్నాను కదా, సో దీంట్లో కొద్దిగా మనం ఇప్పుడు ఆ లావెండర్ పర్ఫ్యూమ్ యూస్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి లావెండర్, ఒక్కొక్కసారి రోజు, ఒక్కొక్కసారి జాస్మిన్ ఇట్లా మారుస్తూ ఉంటానన్నమాట ఎప్పటికప్పుడు. దాంట్లోనే కొంచెం జవ్వాదుని కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ జవ్వాదుని ఏంటంటే ఇలా మిక్స్ చేసుకోవడానికే కాదు, ఏంటంటే మనకి బట్టల్లో కూడాను చిన్న టిష్యూలోని కొంచెం జవ్వాదుని వేసుకొని ఇట్లా మూటలాగా పెట్టుకొని బట్టల్లో పెట్టుకుంటే కూడా బట్టలు మంచి స్మెల్గా వస్తాయి అన్నమాట. అండ్ జవ్వాదు లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదా ఆ స్మెల్ అన్నా కూడాను. సో అది కూడా అమ్మ దగ్గర మనం పెట్టుకోవచ్చు అనమాట. సో కొద్దిగా వాటర్ వేసి మొత్తం అంతటినీ కూడా నీట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడైతే ఇంకా బొట్లు పెట్టేసుకుంటున్నాను గంధం ఇంకా కుంకుమతోటి. అచ్యుత అనంత గోవింద, అచ్యుత అనంత గోవింద, వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, వేయి నామాల వాడ వెంకటేశుడా, మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా, కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా.
బొట్లు పెట్టడం కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ఆ దేవుడి గుళ్ళోని అవన్నీ కూడా పెట్టేస్తున్నాను. ఎక్కడ తీసానో అక్కడ నీట్గా అరేంజ్ చేసేసుకుంటున్నాను. సో దీని తర్వాత ఇంకా సిల్వర్ ఐటమ్స్ క్లీనింగ్ అదంతా కూడా చేసుకోవాలి. సో చాలా వీడియోస్ నేను చేశాను అనమాట, నా సిల్వర్ క్లీనింగ్ ఎట్లా చేసుకుంటాను, ఏ లిక్విడ్ యూస్ చేస్తాను ఏంటి అని చెప్పేసి. సో అందుకని ఈసారి అయితే అవేమీ చూపించకుండా డైరెక్ట్గా క్లీనింగ్ చేసేసుకున్నాక తుడుచుకుంటున్నాను అనమాట ఇక్కడైతే. సో అందుకే అవేమి ఇంకా షేర్ చేయలేదు. ఎప్పుడైనా కూడాను రాగి కానీ ఇత్తడి కానీ సిల్వర్ కానీ ఏవైనా కానీ ఇలాంటివి వన్స్ మనం వాష్ చేసుకున్నాక ఇమీడియట్గా వాటిని ఒక పొడి గుడ్డతో అయితే తుడుచుకోవడం అస్సలు మర్చిపోకండి. మీరు ఎంత బాగా తోమినా కూడాను మీరు వెంటనే తుడుచుకోకపోతే వాటి మీద మచ్చలుగా ఫామ్ అయిపోతాయి అన్నమాట. మెయిన్గా రాగి ఇంకా ఇత్తడికైతే ఇంకా క్లియర్గా తెలుస్తాయి. సో అందుకని వాటిని ఎంత బాగా మనం నొక్కి పెట్టి బాగా తోముతాం కదా. సో అందుకని వెంటనే ఒక గుడ్డతోటి మీరు క్లీన్ చేసుకున్నారంటే తల మెరుస్తాయి అనమాట. సిల్వర్ కన్నా ఇంకా రాగి ఇత్తడే బాగా కనిపిస్తాయి. సో ఈ ప్లేట్లో నేనైతే లక్ష్మీదేవిని అయితే పెట్టుకుంటాను. సో బొట్లు చక్కగా కుబేర ముగ్గు వేసుకున్నాను అమ్మకి. సో అమ్మకు కూడా చక్కగా గంధంతో కుంకుమతో బొట్లని అలంకరించుకొని ఇలా ప్లేట్ని అయితే రెడీ చేసుకున్నాను. సో ఆ ప్లేట్లోనే తులసమ్మని అండ్ అలానే ఒక పసుపు కొమ్ముని అండ్ అలానే ఒక 1 రూపీ కాయిన్ని కూడా ఉంచుతాను అనమాట. అండ్ ఈ బుజ్జి ప్లేట్లో ఏంటంటే వినాయకుడిని పెట్టుకుంటాను. బాగున్నారు కదా మా బుజ్జి వినాయకుడు అండ్ మా లక్ష్మీదేవి. అండ్ చాలామంది ఇంతకుముందు పూజ అవి చూపించినప్పుడు కవ్వం కూడా పెడతారా మీరు పూజా రూమ్ గదిలో అని అడిగారు. అవునండి, కవ్వం కూడా మేము పెట్టుకుంటాము. అంటే కవ్వం లక్ష్మీదేవితో సమానం కాబట్టి దానికి కూడా చక్కగా పసుపు గంధం కుంకుమలతోటి బాగా అలంకరించుకొని దేవుడి మందిరంలోనైతే పెట్టుకుంటాను నేనైతే. సో ఫైనల్గా మీకు చూపిస్తాను మొత్తం అంతా కూడా అరేంజ్ చేసేసాక ఎలా ఉంది మా పూజ గది పూజ రూము మంచిగా రెడీ బాగా పెట్టుకున్నానా లేదా అన్నదైతే చెప్పండి. लसतु मम नित्यं गरुडगमन तव चरणकमलमिह मनसि लसतु मम नित्यं मनसि लसतु मम नित्यं मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा मम तापमपा गुरुदेवा मम पापमपा गुरुदेवा. సో ఫైనల్గా పూజ కూడా చేసేసుకున్నాను. సో ఆఫ్టర్ సో మెనీ డేస్ ఇట్లా మంచిగా క్లీన్ చేసుకొని పూజ చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందో. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.